అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు ఒక మంచి ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఎందుకంటే బాలకృష్ణ గారి గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ సెలబ్రేషన్స్కి అంతా కూడా ఫ్యాన్స్ రెడీ అయిపోతున్నారు. ఆయన ఎక్స్పీరియన్సెస్ చాలా తెలుసుకోవాలని ఫ్యాన్స్కి ఉంటుంది. అసలు ఆయన ఫస్ట్ నుంచి కూడా ఈ ఫ్యాక్షన్ మూవీలు ఇండస్ట్రీ హిట్స్ ఎట్లా ఇచ్చారు, బి గోపాల్ గారి డైరెక్షన్లో వచ్చిన మూవీస్ కానివ్వండి, ఇంకా ఆయన తర్వాత చేసిన మూవీస్ కానివ్వండి, వీటన్నిటి వెనక అసలు ఏం జరిగి ఉంటుంది, ఆఫ్ కెమెరా స్టోరీ లైన్స్ అప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకునేవారు, ఆయన ఆఫ్ కెమెరా ఎట్లా ఉంటారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు డైరెక్టర్ స్వర్ణ సుబ్బారావు గారు ఉన్నారు. ఆయన విజయేంద్ర వర్మ అనే సినిమాని డైరెక్ట్ చేశారు. అండ్ ఇంకా బాలకృష్ణ గారు మ్యాక్సిమం బి గోపాల్ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమాలన్నిటికీ కూడా ఆయన కో డైరెక్టర్గా పనిచేశారు. సో ఈరోజు బాలకృష్ణ గారి గురించి మనం చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, నమస్తే. హాయ్, ఆర్టీవీ ప్రేక్షకులకి నమస్కారం. చాలా ఎగ్జైటింగ్ ఉంది, ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందుకంటే మీకు రౌడీ ఇన్స్పెక్టర్ నుంచి మీరు కో డైరెక్టర్గా ఉన్నారు. బి గోపాల్ గారు మ్యాక్సిమం సినిమాలన్నీ చేశారు, బాలకృష్ణ గారితో సినిమా చేశారు. సో చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, మెమరీస్ ఉంటాయి బాలకృష్ణ గారికి సంబంధించినవి. అవన్నీ కూడా తెలుసుకోవాలని చాలా ఎక్సైటెడ్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు స్టూడియోకి వచ్చినందుకు. సో ఫస్ట్ మీ జర్నీ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మీరు బి గోపాల్ గారితో అసలు అంటే ప్రతి మూవీకి మ్యాక్సిమం ఆయన చేసిన మూవీస్కి మీరు కో డైరెక్టర్గా ఉన్నారు, అసోసియేట్గా ఉన్నారు. ఏంటి అసలు మీరు ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చారు, బి గోపాల్ గారితో మీకు పరిచయం ఎట్లా అయింది, ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? బి గోపాల్ గారితో పరిచయం అంటే మా పక్కిళ్ళే, ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి ఎంత దూరం ఉంటుంది అక్కడ అలాగే ఉంటుంది. మా ఇంటికి వాళ్ళ ఇంటికి అంతే దూరం, ఓకే, విలేజ్లో. ఆయన ఫస్ట్ నుంచి రాఘవేంద్రరావు గారి దగ్గర అడవి రాముడు నుంచి ఆయన స్టార్ట్ అయింది ఆయన జర్నీ అక్కడ. అప్పటి నుంచి థియేటర్లో చూసినప్పుడల్లా మనం కూడా ఎప్పుడైనా సరే వెళ్ళాలి ఇండస్ట్రీకి అనే ఒక ఇది ఆయనే ఇన్స్పిరేషన్. ఓకే, అందుకని నా బీకామ్ అయిపోగానే ఆయన్ని అడిగాను నేను, చూద్దామన్నారు. ఫస్ట్ నాకేదో జాబ్ ఇప్పించడానికి ట్రై చేశారు ఆయన. జాబు చేరడం ఇష్టం లేక ఆయన చెప్పిన వ్యక్తిని కలవడానికి నేను లేట్ చేసేవాడిని. ఇష్టం లేదు, కాకపోతే మళ్ళీ కలవలేదంటే బాగుండదు కదా. అందుకని ఆయన రేపు రమ్మంటే 2 రోజులు ఆగి వెళ్ళటం, ఇలాగ వెళ్ళి మొత్తం మీద ఆ జాబు రాలేదు. అంటే మనం రెగ్యులర్గా ట్రై చేస్తే వచ్చేది, రాలేదు. తర్వాత ఆయన 5 డే సరే వచ్చేసేయని అన్నారు. అలాగే స్టేట్ రౌడీకి జాయిన్ అయ్యారు చిరంజీవి గారి సినిమా. ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే, అంటే ఫస్ట్ మీరు ఆ డైరెక్షన్ మీద మీకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు, మీరు ఊర్లో ఉన్నప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వీళ్ళందరినీ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు, అంటే స్టార్ హీరోస్, మన ఫేవరెట్ హీరోస్ని చూస్తున్నప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది. మీరు ఫస్ట్ మూవీని అసిస్టెంట్ డైరెక్టర్గా చిరంజీవి గారి మూవీకి పనిచేయడం, అది ఎలా అనిపించింది మీకు ఫస్ట్ స్టార్టింగ్? అంటే వాస్తవంగా చెప్పాలంటే స్క్రీన్ మీద చూసినప్పుడు ఆ హీరోని లైవ్లో చూస్తే ఒక చూడాలనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఒకసారి వర్క్లో స్టార్ట్ అయిన తర్వాత అంత పెద్ద ఫస్ట్ డే ఉంది అంతే, తర్వాత పెద్ద ఎగ్జైట్మెంట్ లేదు. ఎందుకంటే రోజంతా చూస్తున్నప్పుడు ఇంకేం ఎగ్జైట్మెంట్ ఉంటుంది. నాకు ఫస్ట్ జరగానే నాకు ఇచ్చిన పని ఏంటంటే, క్లాప్ బోర్డు కూడా ఇవ్వలేదు నాకు. అప్పుడు క్లాత్ బ్యాగులు ఉండేవి, మన రైటర్స్ బ్యాగ్ లాగా ఉండేది. దానిలో క్లాప్ బోర్డు, ఎడిటింగ్ రిపోర్టు, కంటిన్యూటీ బుక్లన్నీ ఇలా పెట్టుకునేది అన్నమాట. దాంతో పాటుగా నాకు ఒక డబ్బా ఇచ్చారు. అదేంటంటే చిరంజీవి గారికి పాన్ ఇవ్వాలి, పాన్ డబ్బా అనమాట. అంటే ఆయన నోరు ఎర్రగా ఉండాలి, నాలుక ఎర్రగా ఉండాలి. అది సాంగ్తో స్టార్ట్ అయిందనమాట. అది షెడ్యూల్. అది ఎర్రగా ఉండాలి కదా, ప్రతి షాట్లో ఎర్రగా ఉండాలి. దానికోసమని నాకు ఆయన తెల్లగా ఉన్నప్పుడల్లా పాన్ ఇచ్చేవాడు నేను. అలా ఇస్తున్నప్పుడు సెకండ్ డేనో థర్డ్ డేనో పాను ఇచ్చి పాన్ నవిలి అబ్బా అన్నాడు ఆయన. ఏంటంటే ఒక పిన్ను, స్టాప్లర్లో ఉన్న పిన్ను గుచ్చుకుంది ఆయనకి. బై మిస్టేక్ ఆ పాన్లు కట్టేవాడు ఏం చేశాడంటే పిన్ను పడింది చూడలేదు. నాకేం తెలుస్తుంది, డబ్బాలో ఉన్నది ఇచ్చాను. ఏంటంటే తీస్తే పిన్ను బ్లడ్ వచ్చింది. అందరూ నా వంక డౌట్గా చూశారు, మీరేమైనా చేశారేమో అని. తర్వాత అంటే పెద్ద ఎక్కువసేపు ఉండదు అనుకోండి, నేను ఎందుకు చేస్తానని. అలాగే అదొక గుర్తు అనమాట, మెమరబుల్ ఇన్సిడెంట్ అనమాట అది. అంటే ఎలా మీరు చాలా టెన్షన్ అయిపోతారు అందరికీ డౌట్గా చూసినప్పుడు? అంటే
బి గోపాల్ గారు ఎలా హ్యాండిల్ చేశారు అప్పుడు? ఆయన కూడా ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు కాబట్టి అలా అలా చేసేవాడిని ఇక్కడ ఎందుకు వస్తాను నేను. వాళ్ళకి హామ్ చేస్తే నాకు మాత్రమే వస్తుంది. చిరంజీవి గారు ఏం సీరియస్ అవ్వలేదు అప్పుడు? లేదు చూసుకోవాలి కదా అసలేం లేదు. అంటే లోపల ఓపెన్ చేసి జనరల్ చూసుకుంటే పైగా ఫస్ట్ వచ్చిన కొత్త కుర్రోడిని సన్నగా చిన్న పిల్లోళ్ళలాగా ఉండేవాడిని, పెద్ద ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ఈసారి ఏంటంటే నెక్స్ట్ ఒకసారి చూసుకోండి, ఇంకా కేరింగ్ తీసుకోండి అని చెప్పి అన్నారు. ఫస్ట్ మూవీ పని చేసిన తర్వాత మీరు BA చేశారు కదా, బీకామ్ చేసి వచ్చారు కదా. ఫస్ట్ మూవీకి పని చేసిన తర్వాత అంటే మనం చదువుకున్న దానికి ఇంట్లో అంటే ఒక మంచి ఉద్యోగం చేయాలని చదివిస్తారు. మనం చదువుకున్న దానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చేస్తున్న దానికి ఏమైనా సంబంధం ఉందా, ఇది మన కెరీర్కి యూజ్ అవుద్దా, మనం ఈ ఫీల్డ్లో ఎదగగలమా, ఇటువంటి డౌట్స్ ఏమైనా వచ్చినాయి మీకు? అంటే జనరల్గా చదువుకున్న చదువు చేసే ఉద్యోగం 90% ఉద్యోగస్తులు ఎవరు కూడా చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు, ఏముండదు. కాకపోతే నాకు ఫస్ట్ డిగ్రీ చదువుతున్నప్పుడే నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని ఉంది కాబట్టి నాకు అది ఆ ఆలోచన ఎప్పుడు రాలేదు. కాకపోతే మనం కష్టపడి నేను డైరెక్టర్ 6 సంవత్సరాలు అవ్వాలి 10 సంవత్సరాలు అవ్వాలని టార్గెట్ ఏం లేదు. నాకు ఇచ్చిన పని సిన్సియర్గా చేయటమే అంతే. నాకు ఏ పని అప్పు చెప్పారో ఆ పని సిన్సియర్గా చేయటం. ఓకే. మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండేదా? జాబ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉండేది, బాగా ఉండేది. ఎందుకంటే నాకు ఇచ్చిన టార్గెట్ కంటే ముందే పూర్తి చేయడానికి ట్రై చేసేవాడిని. నేను ఒక్కోసారి ముందే పూర్తి చేసేవాడిని, ఒక్కోసారి ఒక రోజు అటు ఇటు అవుతుంది. కానీ ఆ సిన్సియారిటీ అనేది అవతలకి ఎదుటి వాళ్ళకి అర్థం అవుతుంది కదా. అండ్ ఇంక నెక్స్ట్ బాలకృష్ణ గారి మూవీ, ఏ మూవీకి ఫస్ట్ మీరు? బాలకృష్ణ గారిది అంటే రౌడీ ఇన్స్పెక్టర్. రౌడీ ఇన్స్పెక్టరు అది ఒక గమ్మత్తైన జర్నీ అది చెప్పాలంటే. అది రైటర్ వచ్చి ఆంజనేయ పుష్పానంద్ గారు. స్టోరీ ఆయన స్టోరీ తయారు చేసే విధానం మిగతా వాళ్ళందరికీ కంటే డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే జనరల్గా ఏంటంటే ఒక లైన్ లాగా చెప్తారు. ఒక హీరో అనేవాడు ఇలా స్టార్ట్ అవుతాడు, ఇక్కడ ఒక ఇంటర్వెల్ వస్తుంది, అక్కడ నుంచి ఈ టార్గెట్ ఫినిష్ చేస్తాం, సినిమా అయిపోతుందని చెప్తారు. ఆయనకే తెలియదు ఇది నెక్స్ట్ ఏం జరుగుతుందో ఆయనకి తెలియదు రైటర్కి. ఆయన మా గురువు గారి దగ్గరికి వచ్చి, గోపాల్ గారి దగ్గరికి ఒక 5 సీన్లు చెప్తాడు. ఆ 5 సీన్లు కలిపి ఒక 10 నిమిషాలు వస్తుంది డ్యూరేషన్. సినిమాలో మనం తెర మీద ఏం చూస్తున్నామో అలాగే 5 నిమిషాలు ఒక 10 మినిట్స్ నెరేట్ చేస్తాడు. ఇది మీకు నచ్చిందా అని అడుగుతాడు. నచ్చిందంటే నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ నాకు కూడా తెలియదు, ఇది నచ్చింది కదా, ఇంక నెక్స్ట్ నేను చెప్తాను, మీకు నచ్చే విధంగానే చెప్తాను కూడా. అలా ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ వచ్చేవాడు, ఇంకొక 5 సీన్లు చెప్పేవాడు. ఇది బాగుంది కదా అంటే బాగుందని, మళ్ళీ ఆ తర్వాత ఒక 10 రోజుల తర్వాత వచ్చి మళ్ళీ ఇంకొక 10 సీన్లు చెప్తాడు. ఇలాగా ఇంటర్వెల్ కథ మొత్తం పూర్తిగా లేకుండా ఇంటర్వెల్ దాకా కథ ఉండి షూటింగ్కి వెళ్ళాం. ఇంటర్వెల్ తర్వాత లేదు, సెకండ్ హాఫ్ లేదు. బి గోపాల్ గారు అది అంటే అంతకుముందు బి గోపాల్ గారుతో ఆ రైటర్ కలెక్టర్ గారు అబ్బాయి లారీ డ్రైవర్ చేసి ఉన్నాడు. లారీ డ్రైవర్ కూడా ఇంటర్వెల్ వరకు కథ రెడీ చేసుకొని వెళ్ళారు షూటింగ్కి. దానికి కూడా సెకండ్ హాఫ్ లేదు. నేను ఫస్ట్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కాబట్టి అందుకని నాకు అది ఒక డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఆ తర్వాత ఆంజనేయ పుష్పానంద్ గారికి నాకు బాగా అనుబంధం, చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది. ఏ స్టోరీ డిస్కషన్ అయినా సరే ఆయన నన్నే తీసుకెళ్ళేవాడు. మా గురువు గారి కంటే నేనే కూర్చున్నాడు. మా గురువు గారి సినిమాలు అన్ని కథలకి ఫస్ట్ నేనే వెళ్ళేవాడిని. ఓకే. స్టోరీ బాలకృష్ణ గారు అంటే ఫస్ట్ ఆయన సెట్స్కి వచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంచెం ఆయన బాలకృష్ణ గారు అంటే కొంచెం దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం టెన్షన్ భయం ఉంటుందని చెప్తుంటారు కదా, మీకు అప్పుడు ఆ టైంలో ఎలా ఉండింది? ఆ టైంలో అంటే మాకు ఎంతసేపు వర్కేనండి, కాన్సన్ట్రేషన్ వర్క్ మీద ఉంటుంది కానీ మనిషి మీద ఉండదు, వ్యక్తుల మీద ఉండదు, మనిషి వర్క్ మీద ఉంటుంది. మనం ఏం వర్క్ చేయాలి, ఇప్పుడు ఒక డైలాగ్ హీరోకి చెప్పాలంటే మాడ్యులేషన్ ఏంటో రైటర్ ఏ ఎక్స్ప్రెషన్తో రాశాడో ఆ ఎక్స్ప్రెషన్లో ఫస్ట్ మేము ముందు ప్రాక్టీస్ అయ్యేవాళ్ళు. ప్రాక్టీస్ అయ్యి ఆర్టిస్ట్ డైలాగ్ చదవమన్నప్పుడు అదే మాడ్యులేషన్తో చదివేవాళ్ళు, వాళ్ళు అలాగే చెప్పేవాళ్ళు, వాళ్ళ స్టైల్లో కొంచెం మార్చాం. మూవీ అంటే ఇట్లా స్టోరీ ఫుల్గా ప్రిపేర్ చేసుకోకుండా స్క్రిప్ట్ ఫుల్గా లేకుండా షూటింగ్ అనేది అంటే ఎంత టైం పట్టింది సార్ ఒక మూవీ కంప్లీట్ అవ్వడానికి? అంటే మా గురువు గారి సినిమాలంటే యాక్చువల్గా ఒక 6 months షూటింగ్ టైం. అంటే ఎవ్రీ మంత్కి ఒక 15 days కానీ 10 days కానీ షెడ్యూల్ ఉంటుంది. అంటే ఒక 5 schedules నుంచి 6 schedules వరకు సినిమా షూటింగ్ జరుగుతుంది. అంటే ప్రీ ప్రొడక్షన్ వరకు ఒక 2-3 నెలలు, పోస్ట్ ప్రొడక్షన్ ఒక 2-3 నెలలు, అలాగే ఆల్మోస్ట్ 1 year అయ్యేది. ఓకే.
షెడ్యూల్ అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు? మార్నింగ్ అంటే 7 o'clock కాల్ షీట్ అంటాము. నైట్ షూటింగ్ లేకపోతే 6 o'clock ప్యాకప్. ఓకే. నైట్ షూటింగ్ ఉంటే దానికి పట్టిన ఒక 9 వరకు 10 వరకు 12 ఫుల్ నైట్స్ కూడా చేసింది. రౌడీ ఇన్స్పెక్టర్కి ఎక్కువ నైట్స్ చేసాం. ఒక నైట్ చేజ్ ఒకటి యాక్షన్ ఎపిసోడ్ ఉంది, అది దాదాపు ఒక 10 నైట్ల దాకా చేసాం. వైజాగ్లో చేసాం. ఎక్కువ షూటింగ్ అంతా వైజాగ్ జరిగింది. కానీ ఆ టైంలో మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయితే అప్పుడు డబ్బులు కూడా చాలా పేమెంట్స్ మనకి ఇంపార్టెంటే కదా. ఆ టైంలో అసిస్టెంట్ డైరెక్టర్స్కి పేమెంట్స్ ఉండేవా? అంటే నేను ఫస్ట్ సినిమాకి నాకు నెలకు 500 ఇచ్చారు. 500లోనే మా స్టేట్ రౌడీ 500లోనే మా ఖర్చులు పోయి ఇంకా మిగిలేదు డబ్బులు. ఆ తర్వాత సినిమాకి నాకు తెలిసి రౌడీ ఇన్స్పెక్టర్కి 2000 అనుకుంటా పర్ మంత్. అంటే రెమ్యునరేషన్ ఒక 20,000 ఎంత ఉంటుంది. ఒక 10 monthsకి డివైడ్ చేసి తీసుకునేవాళ్ళం మేము. అంటే పోస్ట్ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ కూడా ఉంటుంది కదా. 6 నెలలు షూటింగ్, ఒక 2-3 నెలలు ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్, ఏదన్నా మిగిలితే లాస్ట్లో ఇచ్చేవారు మళ్ళీ. అండ్ తర్వాత ఇంకా రౌడీ ఇన్స్పెక్టర్ తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారితో. బాలకృష్ణ గారిది అయితే సమరసింహారెడ్డి. రౌడీ ఇన్స్పెక్టర్ తర్వాత కొంచెం గ్యాప్. మా గురువు గారు కూడా ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు గ్యాప్ వచ్చినట్టు. అంటే ఈ లోపల వేరే సినిమాలు. సమరసింహారెడ్డి ఇప్పటికీ ఆ డైలాగ్స్ కానివ్వండి, ఆ సీన్స్ కానివ్వండి, ఆ ఎలివేషన్ సీన్స్ కానివ్వండి, అన్నీ ప్రతి ఒక్కటి కూడా మైండ్లో గుర్తుండిపోతాయి. ఇప్పుడు చూసినా గూస్ బంప్స్ అనిపిస్తుంటుంది అట్లాగా. సో ఆ స్క్రిప్ట్ స్టోరీ అంతా విజేంద్ర ప్రసాద్ గారు. విజేంద్ర ప్రసాద్ అంటే చాలా, ఇప్పుడు ఆంజనేయ పుష్పానంద్ గారు అంతకుముందు రౌడీ ఇన్స్పెక్టర్కి లారీ డ్రైవర్కి రాశారు కదా, ఆయనతో ట్రై చేశారు. ఇంకా చాలా కథలు విన్నారు ఆయన. అంటే మళ్ళీ ఒక రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవరు 2 హిట్ల తర్వాత హ్యాట్రిక్ సినిమా కదా ఇది. ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నారు ఆయన కథ కోసం. ఇంకా మంచి కథ బాగా రావాలి కథ అనే దీంతో చాలామంది రైటర్ల దగ్గర విన్నారు. అలాగే విజయేంద్ర ప్రసాద్ గారు కూడా వచ్చి ఒక 2-3 కథలు చెప్పారు, నచ్చలేదు ఆయనకి. విజయేంద్ర ప్రసాద్ గారు ఒకరోజు వచ్చి, గోపాల్ గారు అసలు మీకు ఏ సినిమాలు అంటే ఇష్టం చెప్పండి అన్నారు. ఆయన ఏదో ఏం ఆలోచించకుండా నాకు గుండమ్మ కథ అంటే ఇష్టం, దుష్మన్ ప్యాటర్న్ అంటే ఇష్టం అన్నారు. దుష్మన్ అని హిందీలో వచ్చింది, అది ఖైదీ బాబు అని తెలుగులో తీశారు సోన్ బాబు గారు. అలాంటి సినిమాలు అంటే నాకు ఇష్టం అన్నారు. సరే అయితే నేను ఒక వారం రోజులు వస్తానని చెప్పి వెళ్ళిపోయి ఈ 2 మిక్స్ చేసిన సినిమా సమరసింహారెడ్డి కథ. ఫ్యాక్షన్ అనేది అంతలాగా చూపించడం అప్పటి వరకు లేదు కదా సార్. ఆ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ని ఎలా ఎంచుకున్నారు? ఆ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ అంటే కొత్తగా ఉండాలి. అంటే బాలకృష్ణ గారు మాస్ హీరో కదా, మాస్లోనే ఒక డిఫరెంట్గా ఏమన్నా ఒక నేటివిటీ చూపిద్దామా అంటే. అంతకుముందు బొబ్బిలి సింహం రాశారు ఆయన కథ బాలకృష్ణ గారికి. అది ఒక విజయనగరం అటు బొబ్బిలి ఆ సైడు బ్యాక్ డ్రాప్లో. రాయలసీమ అంతకుముందే ఏదో ఒక సినిమా వచ్చినట్టుంది, చిన్న అంటే ఫుల్ లెంత్ లేదు అది మరి. ఇదైతే బాలకృష్ణ గారికి బాగుంటుంది అనుకున్నట్టుంది. అంటే ఎందుకు అది బ్యాక్ డ్రాప్ పెట్టారు నాకు తెలియదు. అంటే వెంటనే ఆ బ్యాక్ డ్రాప్తో విన్నాం కదా. అది చెప్పడం కూడా 15 నిమిషాలు చెప్పారు ఆయన ఫస్ట్ కథ. ఆ 15 నిమిషాలు నచ్చి తర్వాత మళ్ళీ కూర్చొని మిగతా అంతవరకు. అంటే అప్పటికి మైండ్లో బాలకృష్ణ గారు ఉన్నారా? ముందు బాలకృష్ణ గారిని అనుకున్నారా? బాలకృష్ణ గారు అనుకుంటారు. సంవత్సరం రోజులు దానికి కథ కోసం ముందు హీరో అనుకున్నారు బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారితో ఒక మంచి ఫ్యాక్షన్ స్టోరీ చేయాలి, ఫ్యాక్షన్ కూడా అదే ఒక మంచి మాస్ కమర్షియల్ మూవీ చేయాలనుకున్నారు. తర్వాత ఈ స్టోరీ రెడీ అయింది. ఓకే, రైట్. సో తర్వాత స్టోరీ ఫస్ట్ బాలకృష్ణ గారికి చెప్పినప్పుడు ఆయన వెంటనే బాగుంది, గో హెడ్ అన్నారు. ఇంకా అక్కడ నుంచి ఇంకా షూటింగ్ కావాల్సిన ప్లాన్ చేసుకుని, నాకు తెలిసి బాలకృష్ణ గారి బర్త్డే రోజు ఓపెనింగ్ చేసాం అనుకుంటా. రైట్. కానీ సార్ అప్పటికి కడపలో మర్డర్లు జరగడం, నిజంగానే అక్కడ ఈ ఫ్యాక్షన్ అనేది ఎక్కువగా ఉండడం, ఆ టైంలో అక్కడికి వెళ్ళే షూటింగ్ చేద్దాం అనుకోవడం, ఆ టైంలో కొంచెం టీం అంతా భయపడడం, ఏదో సంథింగ్ జరిగినట్టుంది కదా. బాలకృష్ణ గారే లేదు అక్కడే చేద్దాం అని చెప్పి ఆయనే తీసుకెళ్ళడం అని చెప్పేసి విన్నాను. యాక్చువల్గా ఏంటంటే ఈ స్టోరీ లైన్ ఓకే అయిన తర్వాత స్టోరీ డెవలప్ చేసేటప్పుడు ఇంకొంచెం అంటే మనం స్క్రీన్ ప్లే చేసుకుంటాం కదా, డీటెయిలింగ్ స్క్రీన్ ప్లే. ఆ టైంలోనే నేను విజయేంద్ర ప్రసాద్ గారు, రత్నం అని ఉన్నారు రైటర్, ఆయన తోట రామకృష్ణ అని, మేము నలుగురు ఒక కారులో బయలుదేరి చెన్నై నుంచి కడప, కర్నూలు అన్ని విజిట్ చేసాం. టోటల్గా ఒక 2-3 రోజులు హోటల్ రూముల్లో ఉండి ఆ ఫ్యాక్షనిస్టులు వాళ్ళందరినీ పిలిచి అసలు ఏంటి వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఎలాంటి ఘర్షణలు ఉంటాయి, ఎందుకు వస్తాయి ఈ ఘర్షణలు, ఈ లొకేషన్లు ఎలా ఉంటాయి, అసలు వీళ్ళు ఎలా ఉంటుంది, వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనే దీని మీద ఒక ఎక్సర్సైజ్ చేసాం. అంటే
విజిట్ చేసాం. అంటే మనం కథ రాసుకున్న ఆ కథ అథెంటికేటెడ్గా ఉండాలి అని అంటే మనం తెలుసుకోవాలి కదా దాని గురించి, ఆ అట్మాస్ఫియర్ గురించి, వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అక్కడ, ఆప్యాయతలు ఎలా ఉంటాయి, కక్షలు ఎలా ఉంటాయి, కోపాలు ఎలా ఉంటాయి కూడా తెలుసుకోవాలి కదా. అందుకని ఇది చేసినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్లన్నీ విన్న తర్వాత ఇలాంటి సినిమా, ఇలాంటి కథ డిఫరెంట్గా ఉంది కాబట్టి, కొత్తగా ఆ రోజు కొత్తగా ఉంది కాబట్టి, ట్రెండీగా ఉంది కాబట్టి అక్కడ ఆ లొకేషన్లోనే మనం షూట్ చేస్తేనే దాన్ని న్యాయం చేసినట్టు అవుతుంది మనం అనే ఉద్దేశం మీద అక్కడికి వెళ్దాం అనుకున్నాం. క్లైమాక్స్ అక్కడే చేసాం. ఆ క్లైమాక్స్ అప్పుడు ఏంటంటే బాలకృష్ణ గారు అంటే రాయలసీమలో విపరీతమైన అభిమానం. ఎక్కడికి వెళ్ళినా వేల మంది జనం వచ్చేస్తారు, గుంపుకుండిపోతారు అనమాట. వాళ్ళు కంట్రోల్ చేయడం కష్టం. అక్కడ కాకుండా ఎక్కడైనా చేద్దామంటే లేదు అక్కడే చేద్దామని బాలకృష్ణ గారు అక్కడే చేద్దాం, మనమే పర్లేదు కంట్రోల్ చేసుకోవచ్చు, కానీ అక్కడ చేస్తేనే ఈ కథకి న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశం మీద ఆయన ధైర్యం ఇవ్వటం వల్ల ఇంకా అక్కడ ఫిక్స్ అయ్యాం. అంటే సమరసింహారెడ్డికి సంబంధించి మీకు అప్పటికి బాలకృష్ణ గారితో మీకు మంచి రిలేషన్ ఏర్పడిందా? సమరసింహారెడ్డికి ఎక్కువ రిలేషన్ ఏర్పడింది. అంతకుముందు రౌడీ ఇన్స్పెక్టర్ అంటే అప్పుడు చాలా అంటే అసోసియేట్ డైరెక్టరే, కానీ ఇంకా ఎక్కువ అంత క్లోజ్నెస్ లేదు. ఆ టైంకి సమరసింహారెడ్డితో బాగా క్లోజ్నెస్ వచ్చింది. ఎందుకంటే డైలాగ్ నేనే చెప్పేవాడిని ఆయనకి, డైలాగు మాడ్యులేషన్తో నేనే చెప్పేవాడిని. ఆయన కూడా మీరు చెప్పండి, మీరు చదవండి అని చెప్పేవాడు. దాని తర్వాత ఆయన అలాగే చెప్పేవాడు. ఎప్పుడన్నా మామూలుగా షూటింగ్ టేక్లో ఉన్నప్పుడు కూడా అంటే కాన్సన్ట్రేషన్ అంతా డైలాగ్ మీద ఉంటుంది కదా, ఎక్స్ప్రెషన్ మీద ఉంటుంది కదా. ఒకవేళ ఏదన్నా డైలాగ్ తప్పు అయినా డైరెక్టర్ కట్ చెప్తారు. ఒక్కోసారి ఆ ఎమోషన్లో అనవసరంగా ఫిల్మ్ వేస్ట్ అవుతుందని నేనే కట్ చెప్పేవాడు. అంటే అప్పుడు మళ్ళీ మా గురువుగారు ఏమన్నా అంటారేమో చూస్తే ఆయన అసలు ఏమనేవాడు. అంటే మనం చేస్తుంది వర్కే కదా. అలాగా ఆయనతోటి బాగా అంటే అది గుర్తుపెట్టుకున్నాడు ఆయన బాలకృష్ణ గారు. అలాగే డబ్బింగ్ కూడా ఫస్ట్ టైం నేను ఫుల్గా మొత్తం ఆయన డబ్బింగ్ మొత్తం నేనే చెప్పించాను. అంటే సినిమాకి మొత్తం నేనే డబ్బింగ్ చెప్పించాను అనుకోండి. ఈయనకు కూడా ఫస్ట్ టైం నేను డబ్బింగ్ చెప్పించాను. అంటే నచ్చకపోతే చాలా టేకులు చెప్పించాను నేను. అంటే ఆయన దాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకొని, అంటే క్వాలిటీ కోసం, అంటే రాయలసీమ ఇది కదా, ఆ ఎమోషన్ అది రావడం కోసం మనం ఎక్కువ టేకులు తీసుకున్నా కూడా ఆయనేమి కోప్పడం కానీ అలాంటిది ఏం లేదు. మా గురువు గారు కూడా వచ్చారు ఒకరోజు డబ్బింగ్కి. వచ్చి సమరసింహారెడ్డి అనే టైటిల్ గురించి బాలకృష్ణ గారికి చెప్పడం కోసం వచ్చారు ఆయన డబ్బింగ్ థియేటర్కి. అంటే లాస్ట్లో పెట్టాం టైటిల్ ఆ డబ్బింగ్ టైంలో. ఓకే, ముందు టైటిల్ ఏదని అనుకున్నారా? అసలు ఏమనుకోలేదు. అంటే ఫస్ట్ ప్రొడక్షన్ కాబట్టి ప్రొడక్షన్ నెంబర్ 1 అని స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఒక 10 టేకులు 12 టేకులు అయింది ఒక డైలాగు. ఆయన నా వంక లోపల నుంచి చూస్తున్నారు. అంటే ఇంజనీర్ లోపల నుంచి కనిపిస్తుంది కదా, చూస్తుంటే నేను అసలు నాకేం కనిపిస్తుంది, నేను వింటున్నా, నేను చూడలేదు. మీరు ఓకే చెప్తారో లేదని చూస్తున్నా. ఆ ఎక్స్ప్రెషన్ కాదు, ఆ ఎక్స్ప్రెషన్ వస్తేనే మనం ఓకే అంటాం. ఇప్పుడు ఆయన కోప్పడతాడని మనం ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా లేకుండా ఓకే అన్నాం అనుకో, రేపు కోట్లాది మంది జనం చూస్తారు, వాళ్ళు కామెంట్ చేయొచ్చు అనే ఉద్దేశం మీద అది ఆయన కూడా లేదు బాగానే చెప్పిస్తున్నాను అని అప్రిషియేట్ చేశాడు. అది బాలకృష్ణ గారికి మైండ్లో ఉంది. అంటే నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ బాగా ఉంది సమరసింహారెడ్డికి, స్టోరీ విషయంలో కానీ ప్లస్ ఈ మిగతా కో డైరెక్టర్ జాబ్, ఈ మిక్సింగ్ ఇవన్నీ చూసుకున్నాను నేను. దాంతో ఆయన దృష్టిలో పట్టడానికి సమరసింహారెడ్డి ఫస్ట్. ఓకే, రైట్. సో అక్కడ డైలాగ్ ఇది మీ ఇంటికి వచ్చా, నట్టింటికి వచ్చా, ఆ డైలాగ్ ఇప్పటికీ కూడా చాలా అది యాక్చువల్గా చెప్పాలంటే అది దాదాపు ఒక 7 టేకులు అయినట్టుంది. ఓకే, జస్ట్ బిఫోర్ లంచ్ ఆ డైలాగ్, లంచ్ ముందు షార్ట్ అనమాట. ఆయన ఒక 7 టేకులు అయిపోయింది. లాస్ట్కి మా గురువు గారు ఓకే చేశారు, 7వ టేక్ 8వ టేక్ ఓకే చేశారు. లంచ్ అయిపోయింది, వచ్చింది, వేరే షార్ట్ పెట్టారు. అయితే బాలకృష్ణ గారు ఉండి లేదు డైరెక్టర్ గారు నేను ఆ షార్ట్ మళ్ళీ చేస్తాను ఆయన. ఓకే, అంటే మళ్ళీ చేశారు. అంటే అంతకుముందు కంటే ఇంకా బాగా చేశారు. అంటే ఆయన సాటిస్ఫాక్షన్ లేదు, అంటే ఇన్వాల్వ్ అయినప్పుడే అది ఉంటుంది. ఓకే, రైట్. సో అండ్ ఇంకా ఆయన ట్రైన్లో నుంచి దిగే సీన్ కూడా సూపర్ సీన్ అది. సో ఆ సీక్వెన్స్ అంతా ఎక్కడ చేశారు సార్? అది కొత్త వలస అనుకుంటా రైల్వే స్టేషను. నరసింహనాయుడులో కూడా అక్కడ చేసాం. ఓకే, అదే ఊర్లో చేసాం రైల్వే స్టేషన్.
అదే ఊరు అనుకుంటున్నాను. సమరసింహారెడ్డికి సంబంధించి మీకు మర్చిపోలేని సంఘటన మెమొరీ అంటే ఏం గుర్తొస్తుంది, ఏం చెప్తారు? నాకు ఫస్ట్ ఆ సినిమా మొత్తానికి ఒకటే ఇన్సిడెంట్ ఏంటంటే, డబ్బింగ్ అన్నీ చెప్పించాను, డైలాగులు అన్నీ అయిపోయినాయి కదా, అది ఆడియో ఫంక్షన్ చేశారు. నాకు తెలిసి హాలిడే ఇన్ అనుకుంటా, హాలిడే అప్పుడు వేరే పేరు ఏదో ఉంది, తాజ్ రెసిడెన్సీ ఏదో ఉంది. అక్కడ చేసినప్పుడు ఆయన అందరి గురించి చెప్తూ నాతో డబ్బింగ్ బాగా చెప్పించిన అని ఆయన అటు ఇటు చూస్తున్నారు అనమాట. అంటే నా పేరు మర్చిపోయారు. చూసి కాబట్టి నేను స్టేజ్ పక్కన నిలబడ్డాను. అంటే జనం ఉంటారు కదా, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి థ్యాంక్స్ అని చెప్పాడు. అంటే నా పేరు చెప్పాలనుకున్నారు కానీ ఆ టైంకి గుర్తు రాలేదు. అది నాకు బాగా మర్చిపోలేని ఇది ఇన్సిడెంట్ అనమాట. అంటే ఆయన దృష్టిలో నేను ఉన్నాను అనేది నాకు అప్పుడు కలిగింది, అనిపించింది. అంటే షూటింగ్ టైంలో అక్కడ ఆ లొకేషన్స్లో ఏదైనా ఇబ్బంది కలగడం అటువంటివి ఏమైనా జరిగినాయి? ఎందుకంటే అక్కడ అప్పటికే ఫ్యాక్షన్ అదే జరుగుతుంది కదా. లొకేషన్లో ఇబ్బందులు అసలు ఇప్పుడు రాలేదండి. జనం అంటే క్రౌడ్, విపరీతంగా క్రౌడ్ వచ్చేవాళ్ళు. విజయనగరం, వైజాగ్లో ఎక్కువ చేసాం షూటింగు. వాళ్ళు అది నిజంగా చెప్పాలంటే విజయనగరం, వైజాగ్ ఆ ఏరియాలో ఉన్న ఫ్యాన్స్ కానీ ప్రజలు కానీ చాలా పాపం, చాలా సాఫ్ట్ వాళ్ళు. అంటే ఎప్పుడు వచ్చి మీద పడిపోవటం అలాంటిది ఏం లేదు. ఆగండి అంటే ఆగిపోయేవాళ్ళు. పోలీసులకు లేని ఇన్సిడెంట్లు, పోలీసులు లేకుండా కూడా షూటింగ్ చేసే కొన్ని రోజులు ఒక్కోసారి. అయినా సరే మాకు జనం నుంచి, ప్రజల నుంచి ఎప్పుడు ఇబ్బంది రాలేదు. అలాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఇప్పుడు కలగలేదు. సాఫీగా అనుకున్నట్టు జరిగిపోయింది. సో అండ్ దెన్ తర్వాత నరసింహనాయుడు కూడా సేమ్. సో నరసింహనాయుడు కూడా అంటే ఫ్యాక్షన్ స్టోరీ చేసిన తర్వాత మళ్ళీ ఈ స్టోరీ ఫ్యామిలీకి సంబంధించి కొంచెం డిఫరెంట్, బట్ ఫ్లాష్ బ్యాక్ చూస్తే ఆ అన్నయ్యలతో అదంతా కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ఈ స్టోరీ ఎట్లా చేశారు? దీనికోసం సమరసింహారెడ్డి తర్వాత కూడా దాదాపుగా ఇక్కడ ఫిల్మ్ ఛాంబర్ అని ఉంది కదా, ఇక్కడ ఒక 6-7 రూమ్లు ఉన్నాయి అనుకుంటా. 6-7 రూముల్లో కూడా మా గురువు గారికి సంబంధించిన రైట్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ ఇచ్చి అందరినీ కథలు చేయిస్తూ ఉన్నాం. అంటే విజేంద్ర ప్రసాద్ గారు ఒక రూమ్లో, ఆంజనేయ పుష్పాంత్ గారు ఒక రూమ్లో, పరశూరి వ్యాస్ ఒక రూమ్లో, సత్యానంద్ గారు ఒక రూమ్లో, ఇట్లా చాలామంది, అలాగే చిన్ని కృష్ణ ఒక రూమ్లో, ఇలా రైటర్స్ అంతా మొత్తం అందరినీ బిజీ ఇంకా చేసి చూశారు. చూసిన తర్వాత కూడా నచ్చలేదు. తర్వాత ఇక మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ చిన్ని కృష్ణ ఏదో కథ చెప్పడాలని అక్కడ నుంచి చెన్నై నుంచి ఫోన్ చేస్తే సరే పిలిపించాం. పిలిపించిన తర్వాత ఫస్ట్ నన్నే వినమన్నారు. నేనే అక్కడ ప్రశాంత్ కుటీర్లో ఉంటే నేనే విన్నాను. విని బాగుంటే ఓకే, లేదంటే ఇంక పంపించేద్దాంలే అన్నారు ఆయన. నేను విన్నాను. విన్న తర్వాత బాగుంది సార్ కదా, కాకపోతే సెకండ్ హాఫ్లో పోలీస్ క్యారెక్టర్ ఉంది, పోలీస్ కాకుండా ఉంటే బాగుంటుంది, దాన్ని ఏదైనా మార్చుకుంటే మనకి బాగుంటుందండి అని చెప్పాను నేను. అప్పుడు మళ్ళీ ఇక్కడ సురేష్ గెస్ట్ ఒక తీసుకొచ్చి పరశూరి వెంకటేశ్వర గారి పర్యవేక్షణలో రోజు సాయంత్రం వచ్చేవాళ్ళు వెంకటేశ్వర గారు. మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చేసిందంతా వాళ్ళు వినేవాళ్ళు. విని కరెక్షన్స్, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగాలేదు. ఒక వారం రోజుల్లో సెకండ్ హాఫ్ కూడా పూర్తయింది. అయిన తర్వాత అప్పుడు బాలకృష్ణ గారికి చెప్తే ఆయన ఎస్ ఓకే అన్నారు. క్లైమాక్స్ లేదు, క్లైమాక్స్ కాకుండా మిగతా అంతా ఉంది, షూటింగ్కి వెళ్ళిపోయాం. అలాగే క్లైమాక్స్ 2 రోజుల్లో షూటింగ్ అన్నా కూడా మాకు ఈరోజు క్లైమాక్స్ లేదు, అప్పటికప్పుడు అనుకొని చేసిన క్లైమాక్స్. అది షూటింగ్ అంతా ఎక్కడ? అది షూటింగ్ విజయనగరం, వైజాగ్. ఎక్కువ సినిమాలన్నీ విజయనగరం, వైజాగ్. అప్పుడు మొత్తం బాలకృష్ణ గారి సినిమాలు అంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్ అలాగే చేసాం, సమరసింహారెడ్డి అలాగే, నరసింహనాయుడు అలాగే. ఓకే రైట్. ఈ సమరసింహారెడ్డి కానీ నరసింహనాయుడు కానీ మూవీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇండస్ట్రీ హిట్స్, సూపర్ డూపర్ హిట్స్ అవుతాయి అని ఎక్స్పెక్ట్ చేశారా? రిలీజ్ రోజు టెన్షన్ పడ్డారు? లేదండి, అంటే నాకు పర్సనల్గా సమరసింహారెడ్డి పెద్ద హిట్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. ఎందుకు నమ్మకం ఉందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ లక్ష్మీ పిక్చర్స్ అని నైజాంలో ఒక డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉంది. ఆ శ్రీనివాసరావు నాకు ఫ్రెండ్, బోస్ గారని వాళ్ళు అంతకుముందు వేరే వేరే సినిమాలు, మా గురువు గారి సినిమాలు, కలెక్టర్ గారు సినిమా కొన్నారు వాళ్ళు. నాకు అలా ఖైదీ ఇన్స్పెక్టర్ ఒకటి అది కొన్నారు వాళ్ళు. దాంతో వాళ్ళతో నాకు కొంచెం బాగా పరిచయం ఉంది, క్లోజ్నెస్ ఉంది. ఉన్న తర్వాత నేను ఈ సినిమా సమరసింహారెడ్డి తీసుకోండి మీరు అని చెప్పాను నేను. డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుందని చెప్పాను. అంటే వాళ్ళు ప్రొడ్యూసర్ని అడిగారు. ప్రొడ్యూసర్ని అడిగితే 62.5 lakhs చెప్పారు అప్పుడు. అంతకుముందు బాలకృష్ణ గారి సినిమా హయ్యెస్ట్ 32.5, 62.5, ఆల్మోస్ట్ డబుల్.
అంటే అప్పుడు నాకు చెప్పారు, ఆల్మోస్ట్ డబుల్ రేట్లు చెప్తున్నారు ఆయన, బాలకృష్ణ గారికి నైజాం కొంచెం తక్కువే కదా మిగతా వాటితో కంపేర్ చేస్తే, అంత రేట్ అంటే కష్టం అన్నారు. ఒక పని చేయండి, మీరు ఒకరోజు ఫ్రీగా చూసుకొని నా దగ్గర రండి, నేను ఖర్చు చెప్తాను మీకు, అప్పుడు నమ్మకం ఉంటే తీసుకోండి అని చెప్పాను. నేను 2 గంటలు ఖర్చు చెప్పే వాళ్ళకి సమరసింహారెడ్డి ఆఫీస్లోనే ఖర్చు చెప్తే వాళ్ళు వెంటనే వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చారు, కొనేసారు. వాళ్ళకి 2 కోట్లు ప్రాఫిట్ ఆ సినిమాకి ఆ రోజుల్లో. దాని తర్వాత నరసింహనాయుడు కొనమన్నాను నేను మళ్ళీ. ప్రతి సినిమా ఆడుద్దా ఏంటి అన్నారు వాళ్ళు. సమరసింహారెడ్డి ఆడిందని మిగతా సినిమాలు కూడా ఆడతాయి అన్నారు. లేదు లేదు, దానికంటే పెద్ద హిట్ అవుతుంది ఇది, దీనిలో ఒక సెంటిమెంటు, ఇది ఫ్యామిలీ డ్రామా ఉంది, దీన్ని తీసుకోండి అంటే వెళ్ళారు ప్రొడ్యూసర్ దగ్గర. ఆయన 125 చెప్పాడు. అంటే దీనికి డబుల్. ఇదేంటంటే అది వచ్చిందని మిగతా సినిమాలు రావచ్చు అంటే ఆయన వాళ్ళు భయపడి తీసుకోలేరు. వేరే ఆయన తీసుకున్నారు, ఆయన 5 crores ప్రాఫిట్ వచ్చింది ఆ రోజుల్లో. అంటే ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్కి నేను ఇన్సిస్ట్ చేస్తున్నాను కొనమని అంటే నాకు నమ్మకం లేకపోతే నేను చెప్పను కదా. ముందే తెలుసు, కథ విన్నప్పుడు వర్క్ చేసేటప్పుడు, అంటే ప్రతి దశలో ప్రతి స్టేజ్లో, అంటే స్క్రిప్ట్ దశలో, డైలాగు, షూటింగు, దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షను, ఫైనల్ మిక్సింగ్ దాకా ప్రతి స్టేజ్లో కూడా మాకు నమ్మకం పెరుగుతూ వచ్చింది కానీ తగ్గలేదు ఇప్పుడు. ఓకే, రైట్. ఈ సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి ఇంత బ్లాక్ బస్టర్స్ అయిన తర్వాత బాలకృష్ణ గారు ఎట్లా అప్రిషియేట్ చేశారు టీంని? నన్ను బాగా అప్రిషియేట్ చేశారు. అది పర్సనల్గా అని కాదు, స్టేజ్ మీద. నరసింహనాయుడు విజయోత్సవ సభ అని నక్లెస్ రోడ్లో పెట్టారు. అంటే ఒక రిలీజ్ అయిన 4-5 రోజుల తర్వాత అనుకుంటా, మేబీ దాసనారాయణ గారు చీఫ్ గెస్ట్ అనుకుంటా. ఆ స్టేజ్ మీద ఆయన మాట్లాడుతూ మా గురువు గారి గురించి చెప్పి అని అప్పుడు నన్ను స్టేజ్ మీదకి పిలిచారు. స్టేజ్ మీదకి పిలిచి నన్ను పక్కన నుంచోబెట్టుకొని భుజం మీద చేసి ఒక చేత్తో డేట్లు, ఒక చేత్తో స్క్రిప్ట్ పెట్టుకొని, అంటే సవ్యసాచిలాగా ఈ సినిమాకి పనిచేశాడు. ఇంత క్వాలిటీ రావటానికి కానీ, ఇంత బాగా రావటానికి కానీ ఈయన కూడా ఒక రీజను అన్న పద్ధతిలో నా గురించి బాగా చెప్పాడు. ఆ రోజు ఇండస్ట్రీలో ఉన్న ఈ కో డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అది కొంచెం బాగా స్ప్రెడ్ అయ్యి సంచలనం అయింది. అంటే ఆ ఇన్సిడెంటే నాకు ఆయన డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడానికి కూడా ఆయన మనసులో తీసుకొని ఉంటాడు. తర్వాత రివీల్ చేశాడు. అంటే ఒకసారి ఆయన లొకేషన్కి వచ్చిన తర్వాత బాలకృష్ణ గారు అసలు ఆయన డెడికేషన్, ఆయన వర్కింగ్ స్టైల్ అనేది సో ఎలా ఉంటుంది? ఎందుకంటే బి గోపాల్ గారు చాలా సాఫ్ట్గా ఉంటారు, ఆయనతో మాట్లాడుతుంటేనే అర్థమవుతుంది చాలా సాఫ్ట్గా. ఎలా హ్యాండిల్ చేస్తారు, ఆయన ఎలా హ్యాండిల్ చేస్తారు, ఆయన డెడికేషన్ ఎట్లా ఉంటుంది? అంటే మా గురువు గారు యాక్చువల్ డైరెక్ట్ అంటే హీరోతో చేసేటప్పుడు ఆయన డైరెక్టర్ లాగా ఫీల్ అవ్వరు, ఫ్యాన్స్ లాగా ఫీల్ అవుతారు. బాలకృష్ణ ఫ్యాన్స్ నేను, ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటారు హీరోని, అలాగనే చూస్తాడు ఆయన. అది లేకపోతే ఇంకోటి అడుగుతాడు, దగ్గరికి వెళ్ళి ఎవరి పక్కన వాళ్ళకి కూడా వినపడదు 1 more, ఎందుకు 1 more అని కూడా. ఈవెన్ నేనున్నా సరే నేనే దగ్గరికి వెళ్ళి ఈ డైలాగ్ తప్పు ఇక్కడ వచ్చింది, హెడ్ నాట్ తప్పు వచ్చింది, లేకపోతే మాడ్యులేషన్లో తప్పు, లేకపోతే గ్యాప్లో తప్పు, ఏదైనా సరే పక్కన వాళ్ళకి తెలియదు, వినపడదు అసలు ఎందుకనేది. అంత సాఫ్ట్గా ఆయన డీల్ చేస్తాడు. ఆయన కావాలనుకుంది వచ్చేదాకా వదిలిపెట్టడు, వచ్చేదాకా వదలడు, కానీ చెప్పే విధానం సాఫ్ట్గానే చెప్పుకుంటాడు. బాలకృష్ణ గారు ఆయన డెడికేషన్ ఎట్లా ఉంటుంది? ఆయన ఎప్పుడైనా కోపపడడం కానీ ఇటువంటివి అన్నా? అంటే కోపం జనరల్గా అందరూ అంటారు. ఇప్పుడు ఆయన 50 ఏళ్ల నుంచి నటిస్తున్నా, 64 ఏళ్ళు వచ్చినా ఆయన ఇంకా బాలకృష్ణుడే. చిన్నపిల్లల మనస్తత్వం ఆయన. ఇప్పుడు చిన్నపిల్లలు ఏ ఎమోషన్ని దాచుకోలేరు, కోపం వస్తే ప్రదర్శిస్తారు, ప్రేమ వస్తే ప్రదర్శిస్తారు, అంతే కదా. అంటే పెద్దవాళ్ళు అయ్యే కొద్ది జనరల్గా మనం ఏ ఎమోషన్ బయటికి చెప్పాలి, ఏ ఎమోషన్ దాచుకోవాలని అనుకుంటారు కొంతమంది, కానీ ఆయన ఏది కూడా దాచుకోడు. ఇప్పుడు ఆయన ప్రేమ కారణం ఉండకపోవచ్చు కానీ కోపానికి మాత్రం కారణం ఉంటుంది. ఒకవేళ కోపడ్డా దానికి రీజన్ ఉంటుంది, అది అవతలకి అర్థం అవుతుంది, అంతేగాని అకారణంగా కోపడ్డా అసలు. అలా మీరేమైనా మిస్టేక్స్ చేశారు ఆయన ముందు? అది చేసి ఉండకూడదేమో అనవసరంగా ఆయనతో ఉన్న సందర్భాలు ఉన్నాయి, కోపపడే సందర్భాలు ఉన్నాయి. కోపం తర్వాత ఓహో ఈ మిస్టేక్ చేసినందువల్ల ఈ కోపం వచ్చింది అని మనకు అనిపించింది, తర్వాత మనం రెక్టిఫై చేసుకున్నాం, ఆ సందర్భాలు ఉన్నాయి. ఆయనకి ఏదైనా సరే క్లారిటీగా చెప్పేస్తే వన్స్ ఒకసారి ఫిక్స్ అయితే ఆయన అసలు దాని మీదే ఉంటాడు.
మనం ఏదైనా చెప్పామంటే చెయ్యాలి, చెప్పింది జరగకపోతే కోప్పడతాడు, నువ్వు ఎందుకు చెప్పావు అంటాడు, అంతే కదా. ఇప్పుడు ఎవరైనా ఇది చేస్తామని చేయకపోతే కోపం వస్తుంది కదా, అంతే కదా, తప్పితే కోపం అకారణంగా రాదు. ఆ టైంలో బయట షూటింగ్స్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షెడ్యూల్స్ చేస్తూ బిజీ ఉంటారు. ఆఫ్ కెమెరా రిలేషన్ కానీ ప్లస్ ఇంకా ఆయనకి ఫుడ్ కానీ ఎటువంటి ఫుడ్ ఎలా ఉండేది? ఆయన సపరేట్గా ఒప్పుకుంటాడు. ఎక్కువ నాకు తెలిసి ఎక్కువే తిండు. ఆయనకి ఏం కావాలి, ఎలా వంట చేస్తే బాగుంటుందని ఆ వంట అతను ఒక తమిళనాడు నుంచి వస్తాడు, ఎప్పటి నుంచో ఉన్నారు, అతనే చేస్తాడు. ఇంకా అంత పెద్ద ఎక్కువ భోజనం అంటే మనం అంటే సపరేట్గా కూర్చొని ఉంటారు కాబట్టి ఎవరికి వాళ్ళ లివింగ్ సపరేట్ ఉంటుంది కాబట్టి ఒక్కోసారి ఆయనతో కూడా కలిసి భోంచేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ అంత ఎక్కువ అంటే అది ఎక్కువ తిండి అనే ఇదే ఉండదు. ఆయనకి ఏదో నచ్చింది సింపుల్గా తింటాడు. తర్వాత నరసింహనాయుడు తర్వాత పల్నాటి బ్రహ్మనాయుడు అండి, దానికి నేను చేయలేదండి. మా నరసింహనాయుడు తర్వాత సీమసింహం అని నా కొలీగే, నా ఫ్రెండే, రూమ్మేటే, డైరెక్టర్. అంతకుముందు చిరునవ్వుతోని సినిమా చేశాడు. రెండో సినిమా బాలకృష్ణ గారితో చేస్తున్నాడు. అంటే నాకు బాలకృష్ణ గారితో బాగా క్లోజ్నెస్ ఉండటం, ప్లస్ అతను ఆ రోజుకి కొంచెం గ్యాప్ వచ్చింది, మా గురుగారు 3-4 months గ్యాప్ వచ్చింది. అంటే నెక్స్ట్ సినిమాకి అంటే మళ్ళీ కథ దొరకాలి, మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ టైంలో రాంప్రసాద్ నువ్వు చేస్తే బాగుంటుందని చెప్పి అడిగాడు నన్ను. సరే అలాగ బాలకృష్ణ గారు కూడా ఉంటే బాగుంటుందనే దీనిలో అడిగారు. అడగటం వల్ల నేను ఆ సినిమాకు కూడా కోడైరెక్టరీ చేశాను. దానికి చేయటం వల్ల ఇంద్రాకి చేయలేదు. ఇంద్రాకి మళ్ళీ తర్వాత అడిగారు మా గురువు గారు చేయమని. అంటే ఒకసారి మనం ఒక సినిమా స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో రావటం బాగుండదు కదా. సీమసింహం సాయి కుమార్ గారు హెన్రీకి వీళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్ అంతా బాగుంటుంది. తర్వాత మీరు ఇంకా నెక్స్ట్ విజయేంద్రవర్మ. సింహసింహం టైంలోనే మేము సాంగ్స్ కోసం న్యూజిలాండ్ వెళ్ళాం. న్యూజిలాండ్ వెళ్ళి ఒక చోట నుంచి ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు మిడ్ నైట్ విజయేశ్వర స్వామి గారు కెమెరామెన్, భగవాన్ దానయ్యలు ప్రొడ్యూసర్లు దానికి సింహసింహంకి. ఎక్కడో ఒక వాష్రూమ్కి వెళ్ళడం కోసం ఒక చోట ఆపాం బస్సు. అప్పుడు నేను కూర్చొని ఉన్నాను, వీళ్ళందరూ వెళ్ళొచ్చి కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నారు నాకు. ప్రొడ్యూసరు స్వామి విఎస్ఆర్ స్వామి గారు ఎందుకు చెప్తున్నారు ఈ అర్ధరాత్రి పూట కంగ్రాచులేషన్, నాకు అర్థం కాలేదు, నాకేం చెప్పలేదు. అంటే అప్పుడు ఏంటంటే బాలయ్య బాబు నెక్స్ట్ సినిమా నీతో చేస్తారంట నా మాకు చెప్పారు. ఓకే, మీ దగ్గర స్టోరీ ఉందా, మీరు చేస్తారా అనేది ఏం అడగలేదు, ఆయన ఫిక్స్ అయ్యారు, ఆయన ఫిక్స్ అయ్యారు సినిమా చేయాలి. ఓకే, అంటే అలాగా తెలిసింది. అలాగే అంటే ఆయన మనసు మైండ్లో ఎప్పుడు ఫిక్స్ అయ్యాడో తెలియదు. అంతే సార్, నరసింహనాయుడు సినిమా చేసేటప్పుడు, సింహసింహం చేసేటప్పుడు, నరసింహనాయుడు కూడా రిలీజ్ టైం కూడా అది చాలా క్రూషియస్ ఇదండి. అంటే ఒక పక్క మొగరాజు, ఒక పక్క దేవీపుత్రుడు, ఇది అంటే ఆల్మోస్ట్ రిలీజ్ ఒకే డేట్లు. అంటే మొగరాజు ఒకరోజు గ్యాప్ ఉన్నట్టుంది. ఈ అన్ని 3 సినిమాలు ఒకరోజు గ్యాప్తో రిలీజ్ అయిన 3 మణిశర్మ మ్యూజిక్. మిక్సింగ్లు అసలు ఎన్ని ప్రింట్లు, అది ఒక 110 ప్రింట్లు ఒకటి, 150 ప్రింట్లు ఒకటి, 100 ప్రింట్లు ఒకటి, ఇన్ని ప్రింట్లు రాయి అంత ల్యాబ్ కెపాసిటీ కూడా లేదు. దాన్ని ప్లానింగ్, పక్కా ప్లానింగ్తో 3 నెలల ముందే ప్లానింగ్ చేసుకొని దాన్ని పక్కాగా ప్రొడ్యూసర్కి కానీ డైరెక్టర్కి కానీ నమ్మకం లేదు. ఏది జనవరి 11వ తేదీ సినిమా రిలీజ్ చేస్తామని నేను క్లియర్గా ముందే చెప్పాను. నేను 7వ తేదీ డమ్మీ కాపీ పంపిస్తాను, డమ్మీ కాపీతో మీరు సెన్సార్ చేసుకోండి, 8వ తేదీ ఫైనల్ కాపీ వస్తుంది. మనకు ప్రింటింగ్కి మీరు రామోజీ ఫిలిం సిటీ, రామానాయుడు ల్యాబు ఇవన్నీ కూడా ఎంగేజ్ చేయండి, ఈ అవసరమైతే ప్రసాద్ ల్యాబు చెన్నైలో కూడా అన్నీ ప్లాన్ చేస్తే అది కరెక్ట్గా రిలీజ్ అయింది. అప్పటికి ఒక 11-12 ప్రింట్లు తగ్గినాయి మాకు. వాళ్ళకు కూడా మొగరాజుకు కూడా తగ్గినాయి. మరుసటి రోజు ఆ రోజు సాయంత్రమో అలా వెళ్ళిపోయింది. ఓకే, రైట్. సో మీరు చెప్పినట్టు ఓవైపు చిరంజీవి గారి సినిమా, ఓవైపు బాలకృష్ణ గారి సినిమా వస్తుందంటే ఇటు మెగా ఫ్యాన్స్, ఇటు నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకునేవాళ్ళు. ఒక చిన్నపాటి లిటిల్ బిట్ కాంపిటీషన్ లాగా కూడా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు. సో అప్పుడు వాళ్ళకి ఏమైనా ఉండేదంటారు సార్? అది సినిమా రిలీజ్ అవుతుంది, ఆయన సినిమా రిలీజ్ అవుతుంది కదా, మంది ఎలా ఉంటుంది, డేట్ ఏమన్నా కొంచెం చేంజ్ చేసుకుందాం అని ఇటువంటి ఏమన్నా? అంటే అలా ఏం లేదు, పండగ కదా అది, సంక్రాంతి కాబట్టి ఎవరు ఒకరోజు తేడా ఉంటుంది కానీ అంతకుమించి వెనక్కి వెళ్ళరు. అంటే అడ్వాంటేజ్ వదులుకోరు కదా. మనకి సంక్రాంతి సీజన్లో 2-3 సినిమాలు హిట్ అయినా కూడా చూస్తారు జనం.
అందుకని ఆ డేట్కి మార్చుకోరు. అంటే డైరెక్టర్స్లో ఉండేదంటారా టెన్షన్? ఆ టైంకి చిరంజీవి గారి సినిమా కూడా వస్తుందంటే మనం బాలకృష్ణ గారి సినిమా చేస్తున్నాం అంటే కొంచెం బాగుండాలి, బెటర్గా ఉండాలి. ఇప్పుడు జనరల్గా ప్రెషర్ ఉంటుందండి, ప్రెషర్ ఉంటుంది. అంటే ప్రెషర్ ఉండటం వల్ల ప్రయోజనం కదా. మన వర్క్ మనం న్యాయం చేస్తే ఆటోమేటిక్గా అదే సక్సెస్ అవుతుంది. ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఒక్కోసారి మంచి కథ దొరుకుతుంది, ఒక్కోసారి మంచి కథ దొరకదు. లేకపోతే కథ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి పరిస్థితులు కలిసి రావు. అయితే మీరు ఆల్మోస్ట్ ఒక 4-5 మూవీస్ చేశారు బాలకృష్ణ గారితో. 4 మూవీస్ చేశారు. ఎంత టైం పట్టింది సార్ మీరు డైరెక్టర్గా చేయడానికి విజయేంద్ర? అంటే ఒక 12 years. నేను 12 years అయింది నా సినిమా. 2 years 3 years 2.5 years 3 years పట్టింది నాది సినిమా. ఓకే. అండ్ ఒక 10 years మీరు? ఒక 11 years అయింది. ఎందుకు అంత టైం ఎందుకు పట్టింది మీరు డైరెక్టర్ అవ్వడానికి? అప్పుడు కూడా ఆయన చెప్పారు, మీరు చేయాలనుకోలేదా? అంటే లేదు, నేను ఆల్రెడీ యాక్చువల్గా కథ రెడీ చేసుకొని తరుణ్ హీరోగా వెంకటరాజు శివరాజు అని ప్రొడ్యూసర్లు ఉన్నారు, వాళ్ళకి కథ చెప్పాను నేను. ఇది సీమసింహం షూటింగ్ జరుగుతున్నప్పుడే ఒకరోజు బాలయ్య బాబు చెప్పి ఇట్లా నేను చెన్నై వెళ్తున్నానండి కథ చెప్పడానికి ప్రొడ్యూసర్లకి అని చెప్తే సరే వెళ్ళిరా అని అన్నారు. దాని తర్వాత వీళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళకి నచ్చింది ప్రొడ్యూసర్లకి. వాళ్ళ మదర్ విన్నారు కదా ఇక్కడ. మళ్ళీ వాళ్ళ మదర్కి అంటే మా అబ్బాయి ఏజ్కి ఇది కొంచెం మెచ్యూర్డ్గా ఉంది, ఇది కొంచెం అంటే డిఫరెంట్గా ఉంటుందని నేను ఆలోచించానండి అన్నాను. సరే అందువల్ల నాకు ఇప్పుడే ఈ క్యారెక్టర్ చేస్తే బాగుండదేమో అని ఆవిడ ఒపీనియను. అది అలాగా. ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత నుంచి ఏమన్నారు ప్రొడ్యూసరు, ఏమన్నారు హీరో, ఏమన్నాడు చెప్పావా, నాకు తెలిసి 2-3 రోజులు 4 రోజులు వరుసగా అడగటం మొదలుపెట్టారు. అది ఓకేనా ప్రాజెక్టు, ఓకేనా అంటే ఓకే అనుకుంటాను బాబు, విన్నారు వాళ్ళు చెప్తే కదా నాకు తెలుస్తుంది అని అంటే కంటిన్యూస్గా అడగటం, రోజు 3-4 సార్లు అడగటం. అది అంటే నాకు ఎందుకనో దాని తర్వాత 2-3 రోజుల తర్వాత ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది బాలయ్య బాబు హీరోగా. అదే ఆ ప్రాజెక్ట్కి నేను నన్ను డైరెక్టర్గా చెప్దామని అనుకున్నారేమో నాకు తెలియదు. ఆ తర్వాత నాకు ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు అదే అనుకున్నట్టుంది అది అన్నట్టుగా అన్నారు. ఏం జరిగిందో తెలియదు నాకు. మొత్తం మీద అదైతే నాకు 3-4 రోజులు వరుసగా అయిందా, ఏమన్నారు వాళ్ళు, ఏమన్నారు వీళ్ళు, ఏమన్నారు అని అడగడం మొదలుపెట్టాను. ఓకే. అంటే మీకున్న పరిచయం కానివ్వండి, మీ మీద ఉన్న అభిమానం కానివ్వండి, మీ వర్కింగ్ అంతా కూడా, ఆయన వర్కింగ్ స్టైల్ చూసిన తర్వాత డెఫినెట్గా మిమ్మల్ని డైరెక్టర్ చేయాలి అని ఆయన అనుకున్నారు, డైరెక్టర్గా చూడాలి అని చెప్పేసి. కానీ అంతకాలం టైం పెట్టిన తర్వాత మీరు విజయేంద్ర వర్మ ఆ స్టోరీని, అంటే ఆయన ఛాన్స్ ఇచ్చారు అని వెంటనే స్టోరీ ఏమైనా రాసుకున్నారా? లేదండి, నేను చాలా కథలు విన్నాను. ఆయన కూడా 2-3 కథలు చెప్పాను దీనికంటే ముందు. ఆ తర్వాత విజయేంద్ర ప్రసాద్ గారిని అడిగితే ఇది చెప్పారు, నాకు ఇంటర్వెల్ దాకా చెప్పారు. ఫస్ట్ బాగుంది అనిపించింది, నాకు బాగుంది అనిపించి ఆయనకి చెప్పాను, నేను ఇలా విన్నానండి బాబు, నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది అని అంటే ఒకసారి నేను కూడా వింటాను అన్నారు. విన్న తర్వాత ఆయన కూడా నచ్చింది. తర్వాత సెకండ్ హాఫ్లో కొంత వర్క్ అంటే కొంత ఉంది, మిగతా కొంత ఆ ఫ్లాష్ బ్యాక్ పార్ట్ లేదు యాక్చువల్గా. ఆ ఫ్లాష్ బ్యాక్ పార్ట్ తర్వాత చేసింది అనమాట. అది కాకపోతే ఏంటంటే మా సినిమా మొదలుపెట్టినప్పుడు కార్గిల్ వారు స్టార్ట్ అయింది. అంటే పాకిస్తాన్ మనకి అంటే అది సినిమాలో విలన్ అనేవాడు పాకిస్తాన్ నుంచి ఒక టెర్రరిస్ట్. మేము మళ్ళీ సినిమా రిలీజ్ అయ్యేసరికి ఇద్దరు ఫ్రెండ్షిప్, ఇటు ట్రైన్ అటు వెళ్ళి అటు ట్రైన్ ఇటు వచ్చి అంతా ఫ్రెండ్షిప్ వాతావరణం ఉన్న పరిస్థితుల్లో రిలీజ్ అయ్యింది. పైగా అవాంతరాలు చాలా వచ్చినాయి. ఆయనకి లెగ్ ఫ్రాక్చర్ అయింది షూటింగ్ విజయేంద్ర. దాని తర్వాత మళ్ళీ ఇంకా వేరే ఇష్యూలు వచ్చినాయి. దాంతో దాదాపు ఒక 2.5 years పైన పట్టింది. ఓకే. అంటే ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అంటే ఈ సినిమా కూడా అంటే ఈ లెగ్ మళ్ళీ రికవర్ అవటం, మళ్ళీ తర్వాత ప్రాబ్లం, ఇవన్నీ ఒక 30 months 32 months వరకు పట్టింది. జనరల్గా మనం ప్రయాణం అవుతామండి, ప్రయాణం అయితే మధ్యలో తుఫాన్ వచ్చింది, ఏం చేస్తాం, మొత్తానికి చేరుకుంటాం మేము, కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కానండి మీరు బ్లాక్ బస్టర్ మూవీస్ అన్నిటికీ వర్క్ చేశారు, ఈవెన్ సమరసింహారెడ్డి విషయంలో చెప్పారు, సో బయర్స్కి డెఫినెట్గా హిట్ అవుతుంది తీసుకోమని చెప్పేసి అంత డిసైడ్ అయ్యేవాళ్ళు మీరు.
స్టోరీకి సంబంధించి డెఫినెట్గా ఇది ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది క్యాల్కులేట్ చేసుకోగలిగిన మీరు విజయేంద్రవర్మ విషయంలో అంత క్లారిటీగా ఎందుకు ఆలోచించలేదు? ఈ విజయేంద్ర వర్మ విషయంలో కథ తప్పులేదండి, కథ తప్పులేదు. ఫ్లాష్ బ్యాక్ పార్ట్ ఈవెన్ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయ్యే వరకు సినిమా చాలా మంచి పేరు వచ్చింది, అంటే అప్రిసియేషన్ కూడా వచ్చింది. ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుందో రన్ గ్రాఫ్ పడిపోయింది. దీనికి సో మెనీ రీజన్స్ అనమాట. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ అంటే గ్రాఫిక్స్ అప్పుడు సరిగ్గా రాలేదు, అంటే కొండలు కదులుతుంటాయి స్క్రీన్ మీద. అంటే చెప్పారు కదా, తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు కొన్ని నష్టాలు జరిగిపోయినాయి. అవి మళ్ళీ అప్పటికే డిలే అయిపోయింది, అవి పర్ఫెక్ట్గా రావాలంటే రావట్లేదు. ఇంకా సరే, ఇంకా అలాగా రిలీజ్ చేసింది. అదొకటి. ఆ ఫ్లాష్ బ్యాక్లో కూడా కొంచెం ఆ ముస్లిం వాతావరణం కాస్త ఎక్కువ, మోతాదుకి మించి ఎక్కువ అయిందని ఒక చిన్న ఇది. ఈ క్లైమాక్స్ కూడా, ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ సరిగ్గా రాకపోవటం వల్ల మాకు అంటే మేము అనుకున్నది కొంతవరకు చేయలేకపోయాం కూడా. వేరియస్ రీజన్స్ అది చెప్పాం కదా, ఈ ఇష్యూలన్నిటి వల్ల చేయలేకపోయాం. కథలో మాత్రం తప్పులేదు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఒక ఈ ముస్లిం వాసన ఎక్కువ వచ్చింది, కానీ మిగతా కథ విషయంలో తప్పులేదు. కాకపోతే ఏంటంటే ఈ ఇన్సిడెంట్ల వల్ల కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ చేంజెస్ కరెక్ట్గా లేవు. అంటే మీరు అప్పటి వరకు ఆయనతో, బాలకృష్ణ గారితో ఎట్లా ఉన్నారో, సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు యాజ్ ఏ డైరెక్టర్గా మైక్ పట్టుకుని ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ఎట్లా ఉంటుంది, ఎలా చేయాలి అనేది మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? అప్పుడు ఏమైనా చేంజ్ వచ్చిందా మీలో? ఆయన కూడా మిమ్మల్ని ఒక డైరెక్టర్గానే? నరసింహనాయుడు టైంలోనే నేను కొన్ని నేను ఆయన కాంబినేషన్లోనే చిన్న చిన్నవి చేసాను. ఫైట్ అండ్ అని, లీడ్ అని, కొన్ని షాట్లు అవి అప్పటి నుంచి చూస్తున్నారు కదా ఆయన. ఓకే, అప్పుడు డైరెక్ట్ చేయడం మీకు అంత కొత్తగా అనిపించలేదు? ఆయన ఈవెన్ సింహంలో కూడా ఆయన కాంబినేషన్లు, సాయి కుమార్ కాంబినేషన్లు, వేరే కాంబినేషన్లు కూడా కొంత షూట్ చేశాను. బట్ డైరెక్టర్ లేనప్పుడు ఈ ఫైట్ అండ్ ఫినిషింగ్స్ అవి చేశాను. ఈ ఎక్స్పీరియన్స్ అంతా ఉంది. ఆయనకి కొత్త కాదు, నాకు కొత్త కాదు ఆ విషయం. మూవీ రిజల్ట్ తర్వాత ఏం చెప్పారు ఆయన, బాలకృష్ణ గారు, విజయేంద్రవర్మకి? అంటే మనకు డే వన్లోనే ఫస్ట్ అంటే ఇంటర్వెల్ దాకా బాగుంది, నాకు తెలుసు ఈ సినిమా తప్పు చేస్తుందని. నేను ప్రొడ్యూసర్ కూడా చెప్పాను నేను, కానీ బయటికి మనం చెప్పలేం కదా. ఇప్పుడు డబ్బుతో సంబంధించిన విషయం ఇది. నేను ప్రొడ్యూసర్కి, మీరు ఒక ఏరియా కూడా మీరు ఉంచుకోవద్దు, మీరు అమ్మేసుకోండి, సినిమా మనం అనుకున్న రిజల్ట్ రాదు అని ముందే చెప్పాను. ముందే చెప్పేశారు. ఎయిటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు బాలకృష్ణ గారికి చెప్పారా? నేను చెప్పలేదు, ఆయనకి చెప్పలేదు. ఓకే, రైట్. సినిమా అదే రిజల్ట్ తర్వాత ఆయన ఏం మాట్లాడలేదు? ఆయన ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేసింది అవ్వలేదేమో, నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దాం అట్లా, ఏదైనా మంచి స్టోరీ ట్రై చేద్దామని అట్లా ఏం చెప్పలేదు ఇంకా? ఓకే, మరి విజయేంద్రవర్మ తర్వాత నెక్స్ట్ మళ్ళీ హరే రామ్ చేశారు. ఓకే, బట్ అంటే నేను చూశాను హరే రామ్ డైరెక్టర్ హర్షవర్ధన్ అని వేరే పేరుంది, మీరా కాదని నాకు డౌట్ వచ్చింది కొంచెం. హరే రామ్ సినిమా డ్యూయల్ రోల్, అలాగే నేను కూడా డ్యూయల్ రోల్. ఓకే, హర్షవర్ధన్, సుబ్బారావు. ఓకే, కానీ నందమూరి ఫ్యామిలీతోనే చేశారు మూవీస్ మీరు, 2 మూవీస్. ఎందుకని వేరే వాళ్ళు అవకాశం లేదు? అవకాశం ఇవ్వలేదు? నేను తమాషగా అంటున్నాను, అవకాశం రాలేదు. ఓకే, అంటే ఒక నెక్స్ట్ హరే రామ్ తర్వాత ఒక 3 సార్లు అంటే కామెడీ సినిమా చేద్దాం అనుకున్నాం. 3 సార్లు ఓపెనింగ్ అయ్యింది, అయిపోయింది. మరి కారణాలేమో తెలియదు, ఎందుకంటే టైం కూడా కౌంట్ అవుతుంది కదా. ట్రై చేశాను నేను, అంటే రవితేజ గారితో చేద్దామని చెప్పి ఆయన కథ చెప్పాను. అప్పుడు అది వర్కౌట్ అవ్వలేదు. గోపిచంద్తో చేద్దాం అనుకున్నాను, అవన్నీ వర్కౌట్ అవ్వలేదు. అంటే ప్రొడ్యూసరు కథ ఈ 2 సెట్ అవ్వాలి కదా. అంటే నేను బేసిక్గా ఏంటంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు సినిమా చేయండి అని అడిగే మెంటాలిటీ కాదు నాకు. అంటే ఆ విషయంలో నేను చాలా అవకాశాలు రాకపోవడానికి ఇది ఒక కారణం. నన్ను నేను మార్కెటింగ్ చేసుకోవడం నాకు తెలియదు. అదే అవకాశాలు రాకపోవడానికి ఇది కూడా ఒక కారణం. ఓకే, మరి ఇండస్ట్రీలో అలా ఉంటే వర్కౌట్ అవుద్ది అంటారు? ఇప్పుడు ఒక డైరెక్టర్ ఇప్పుడు తెలిసింది అవ్వాలని వచ్చి ఇప్పుడు తెలిసింది నాకు. జూనియర్స్ ఉంటారు కదా, ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారి దగ్గర కూడా వర్క్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నేను చెప్తా, మీరు అనుక్షణం ట్రై చేస్తూనే ఉండాలి. వాళ్ళు ఏమనుకుంటారు పక్కన పెట్టండి, మీరు వెళ్ళటం ట్రై చేయటం అంతే. ట్రై చేస్తుంటే ఏదో ఎక్కడో చోట లక్ తగులుతుంది, సక్సెస్ అవుతారు. విజయేంద్ర ప్రసాద్ గారితో ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు వర్క్?
నాకు ఆయనతో 95 నుంచే పరిచయం ఆయనకి. అంటే బొబ్బిలి సింహం సినిమాకి ఫస్ట్ మా గురువుగారే డైరెక్టర్. కథ కూడా మా గురువుగారే ఓకే ఇది చేద్దామని చెప్పి అనుకుంటే తర్వాత డైరెక్టర్ మారచాల్సి వచ్చింది వాళ్ళు. ఓకే. అప్పుడు వేరియస్ రీజన్స్ వల్ల అప్పటి నుంచి పరిచయం ఆయన. ఓకే. వర్క్ చేస్తున్నారు ఆయన దగ్గర? వర్క్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి? ఇది ఆఫ్టర్ బాహుబలి 2017 నుంచి ఆయన దగ్గర చేస్తున్నాను. అంటే స్టోరీకి సంబంధించి మొత్తం ఆయనే రాసుకుంటారు కదా సార్? స్టోరీకి సంబంధించి. సో ఇంకా మీరు ఎట్లాంటి డిస్కషన్ ఏమన్నా చేసుకుని ఏమైనా చేంజ్ చేస్తారు? జనరల్గా ఒక కథ అనగానే ఫస్ట్ హీరోకి కానీ డైరెక్టర్కి కానీ అని చెప్తాం, ఒక 20 నిమిషాలు అరగంట నెరేట్ చేస్తాం. మ్యాక్సిమం ఆయన ఏ కథ అయినా 20 నిమిషాల నుంచి అరగంట మించి నెరేట్ చేయరు. అలా వినటం కూడా కరెక్ట్ కాదు అసలు. యాక్చువల్గా ఫస్ట్ హియరింగ్ అనేది అరగంట లోపే ఉండాలి, అప్పుడే మనకి జడ్జిమెంట్ ఉంటుంది కరెక్ట్గా. అలాగే చెప్తారు ఆయన. ఇప్పుడు అరగంట కథ చెప్పిన తర్వాత 2 గంటల సినిమా 2.5 గంటల సినిమా ఉన్నప్పుడు మిగతా అంతా కావాలి కదా. ఆ దశలో మేమందరం వర్క్ చేస్తాం. ఓకే. టీమ్ వర్క్ అంతే. ఓకే. అయితే ట్రిపులర్లో మీ హ్యాండ్ ఉంది? ఆయన పనిచేసే సినిమాలు, ఆయన రాసిన సినిమాలు అన్నిటికీ వర్క్ చేస్తాం. అన్నిటికీ? ఓకే. బజరంగి భాయిజాన్ దగ్గర నుంచి? బజరంగి భాయిజాన్ టైంలో నేను లేను, అది చెప్పాను కదా. బాహుబలి తర్వాత అంటే కథ తెలుసు నాకు. ఓకే. కథ అంటే అంతకు ముందు కూడా ఆయన దగ్గర 2017కి ముందు కూడా ఆయన ఎప్పుడైనా పిలిచి కథ వినటానికి కథ రమ్మంటారు ఆయన. విన్న తర్వాత ఏమైనా సజెషన్స్ కావాలని ఉంటే అనిపిస్తే చెప్తాను నేను. బాగుందంటే బాగుందంటాం, బాగాలేకపోతే బాగాలేదని కూడా చెప్తాం. అది కొంచెం స్మూత్గా. నా కథ కూడా హరే రామ్ కథ కూడా ఆయన చెప్పాను నేను ఫస్ట్. చెప్తే బాగుందండి, నేను 3 కథలు పెట్టుకున్నానండి, 3 కథలు మీకు వినిపిస్తాను, ఇందులో మీరు ఏ కథ చెప్పమంటే అది హీరోకి చెప్తానని చెప్పాను నేను. చెప్పిన తర్వాత హరే రామ్ కథ, ఈ కథే చెప్పండి, మిగతా అసలు చెప్పొద్దు, ఒకటే చెప్పండి మీరు హీరోకి, ఈ కథ చెప్పండి అని చెప్పారు ఆయన. ఓకే. రైట్. హరే రామ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే. కానీ ట్రిపులర్కి సంబంధించి స్టోరీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? డెఫినెట్గా సక్సెస్ అవుతుంది అనిపించింది. ఎందుకంటే క్యారెక్టర్స్ అటు అంటే స్టోరీలో అనిపించిందా లేదంటే ఈయన డైరెక్షన్లో అనిపించిందా అది మీకు? ఆయన డైరెక్షన్ ఎలాగైనా అల్టిమేట్గా అంటే మనం ఒక సీను ఒక 100% అనుకుంటే, లేకపోతే ఒక 70% అనుకుంటే ఆయన 200% న్యాయం చేస్తారు యాజ్ ఎ డైరెక్టర్గా. అంటే నేను కలిసి వర్క్ చేయలేదు ఆయనతో పాటు, దగ్గరగా కూడా డైరెక్షన్ చేసేటప్పుడు లొకేషన్లో కూడా చూడలేదు. కానీ ప్రీవియస్ సినిమాలు చూసిన దాన్ని బట్టి ఒక అసెస్మెంట్ ఏంటంటే ఆయన మనం ఇంత ఇస్తే చాలు ఆయన అంత చేస్తారు. ఆస్కార్ వరకు తీసుకెళ్ళారు. ఓకే. రైట్. అంటే అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో కూడా మీరు ఉండే ఉంటారు. మహేష్ బాబు గారి మూవీకి సంబంధించి అప్డేట్? ఆయన చేసే సినిమాలన్నింటిలో ఎంతో కొంత పార్టిసిపేట్ చేస్తాం. ఓకే. అయితే మీకు మహేష్ బాబు గారిది స్టోరీ తెలుసుద్ది, బట్ మీరు రివీల్ చేయరు అడిగిన ఎలాగో. ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుద్దా అని కూడా వెయిట్ చేస్తున్నారు. ఏమి తెలియదండి. ఓకే. తెలిసినా తెలియదు అంటారు మీరు? అలాగే నిజంగా తెలియదు. ఓకే. నిజంగా తెలియదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మనకు తెలియదు కదా. వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు చేసుకుంటారు. తెలియదు. రైట్ సార్. అండ్ ఇంక ఇప్పుడు ఫైనల్లీ బాలకృష్ణ గారు 50 years ఇండస్ట్రీకి వచ్చి 50 years అయిపోయింది. ఆయన ఎంటర్టైన్ చేయడం, యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేసి అని చెప్పేసి సెలబ్రేషన్స్ చేస్తున్నారు. సో 50 yearsలో బాలకృష్ణ గారు ఆయన చేసిన మూవీస్ కానివ్వండి, ఆయన కెరీర్ కానివ్వండి, ఆయనతో మీకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే 50 years అవుతుందా అని ఎట్లా అనిపిస్తుంది? అయిందా అనిపిస్తుంది. అప్పుడే 50 years అయిందా అనిపిస్తుంది ఆయన వచ్చి. ఎందుకంటే ఆయన చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన సినిమాలు చూస్తున్నాం, మొన్నగా చూసాము, అప్పుడే 50 ఏళ్ళు అవటం ఏంటి అనిపించింది. అంటే ఆయన చెయ్యని దాదాపు అన్నీ టచ్ చేశారు ఆయన. అన్ని కథలు అన్ని టైప్ ఆఫ్ కథలు టచ్ చేశారు ఆయన. జానపదం చేశారు, ఫోక్లోర్ చేశారు, పౌరాణికం చేశారు, మాస్లో రకరకాల ఫ్యాక్షన్ అన్నీ చేశారు. ఆయన కామెడీ చేశారు, ఆయన రొమాంటిక్ మూవీస్ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ బ్యాక్ టు బ్యాక్ అన్ని హిట్స్ ఇప్పుడున్న హీరోస్ అందరితో కూడా ఇప్పటికీ స్టిల్ నాట్ అవుట్ కదా. 50 years నాట్ అవుట్ కదా. ఇంకా స్టిల్ అందరితో యంగ్ హీరోలతో కూడా పోటీ పడుతున్నారు కదా ఆయన. స్టిల్ ఈవెన్ టాక్ షో కూడా సూపర్ సక్సెస్. అసలు మామూలు అది అన్స్టాపుల్. అంటే ఆయన నట జీవితం అన్స్టాపుల్, ఆ ప్రోగ్రామ్ అన్స్టాపుల్. ఓకే. సో ఇప్పటికీ ఎప్పుడైనా మాట్లాడాలంటే మాట్లాడుతుంటారా? ఈ మధ్య చాలా రోజులు మాట్లాడి. అంటే
ఆయన షూటింగ్లో ఆయన బిజీగా ఉంటారు, మా వర్క్లో మేము బిజీగా ఉంటాము. ఆ మాట్లాడే సందర్భం కూడా రాలేదు, ఓకే, కలిసే సందర్భం కూడా రాలేదు. అండ్ ఇంకా ఫైనల్లీ మీ గురువుగారి దగ్గర నుంచి అంటే మళ్ళీ ఒక మంచి కమర్షియల్ మూవీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకు ఆయన మళ్ళీ మంచి ఒక మూవీతో ముందుకు రావట్లేదు అంటే నేను మొన్న అడిగినప్పుడు ఒకటి ఏదో చెప్పారు అనుకుంటున్నాను. నెక్స్ట్ అది కూడా స్టోరీ, మంచి స్టోరీ ఉంటే బాలకృష్ణ గారితో చేయాలని ఆయన కోరిక ఉంది. అంటే ఆయనకి ఇప్పుడు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవర్ 4 సినిమాలు ఇట్లు వచ్చిన తర్వాత దానికి మించిన కథ కోసం చూస్తున్నారు ఆయన. అలాంటి కథ ఉంటేనే డైరెక్షన్ చేస్తారు, లేకపోతే ఖాళీగానే ఉంటాను కానీ మళ్ళీ తప్పు చేయకూడదు అనేది ఆయన ఉద్దేశం అనుకుంటున్నాను నేను. అంటే ఆయన శిష్యుడిగా ఆయన ఎంతో కొంత ఆయన మైండ్లో విషయాలు తెలుస్తుంటాయి కాబట్టి ఆయన చేస్తే బ్లాక్ బస్టర్ లాంటి కథతో చేయాలి, లేదంటే ఇలాగ ఉంటుంది. నేను బాలకృష్ణ గారితో హరహర మహాదేవ్ అనుకుంటా స్టార్ట్ అయింది, బట్ ఆగిపోయింది. అది చేశారు, అది బెల్లంపూడి సురేష్ గారు అది హీరో అనుకుంటాను, అది ప్రొడ్యూసరు. అది మేబీ కథ ఏదో కరెక్ట్గా రాలేదనుకుంటా, నాకు తెలియదు దాని గురించి. అప్పుడు లేను నేను ఆయన దగ్గర, బయట నా ఓన్గా చేసుకుంటున్నాను కాబట్టి దాని విషయాలు నాకు తెలియదు. రైట్ సార్, చాలా విషయాలు చెప్పారు. అండ్ ఇంకా నాకు ఒక చిన్న డౌట్ ఉండింది. ఫస్ట్ మీరు 500తో స్టార్ట్ చేశారు కదా, తర్వాత ఫైనల్గా ఎంత తీసుకున్నారు? ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి యాజ్ ఏ డైరెక్టర్ అవుతున్నప్పటికీ ఫస్ట్ డైరెక్టర్గా 12.5 lakh తీసుకున్నానండి. ఓకే, డైరెక్టర్గా. ఓకే, అసోసియేట్గా చేసినప్పుడు లాస్ట్ ఫిలింకి 2.5 lakh. ఓకే, 500 నుంచి 2.5 lakh వచ్చారు అసోసియేట్. తర్వాత ఇంకా డైరెక్టర్గా. ఓకే, సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.